మూడు ముక్కల్లో అసలు ఈ మాట ఈ పదాలు చెప్పని తెలుగు వాళ్ళు ఉండరు అనేది అతిశయోక్తి కానే కాదు. ఏదో ఒక సందర్భంలో మనం మాటల్లో చెప్తూనే ఉంటాం. ఎవరైనా నాలాగా బాగా సాగదీస్తూ ఉంటే అమ్మా చాలు 3 ముక్కల్లో చెప్పు అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని చాలా మంది మనసులో అనుకుంటూ ఉన్నారని వాళ్ళ భావం ద్వారా నాకు అర్థమవుతుంది. అయినా సరే నేను చెప్పాల్సింది మొత్తం చెప్తేనే గానీ మైక్ ఇవ్వను అన్న విషయం కూడా మీకు తెలుసు కాబట్టి, రామాయణం కట్టే కొట్టే తెచ్చే, జీవితం పుట్టుక బ్రతుకు చావు బాబాబా అన్ని 3 ముక్కల్లో చెప్పేసేయొచ్చు అనే కాన్సెప్ట్ ని తీసుకొని మన డైరెక్టర్ మధుమిత గారు ఈ సినిమాని రూపొందించారు. మరి 3 ముక్కల్లో చెప్పాలి అనేటువంటి ఏ విషయాన్ని ఆవిడ చెప్పారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మనం కొంచెం ఓపికగా వెయిట్ చేయాల్సిందే. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుగా స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా మన తెలుగు సంగీతానికి దొరికిన గొప్ప వరం ఆయన స్వరం, సహజత్వానికి చిరునామా ఆయన నటన. 3 ముక్కల్లో వారి గురించి చెప్పడం చాలా కష్టం. పేరు మాత్రం చెప్పగలను 3 ముక్కల్లో. SPB గారు. అది మామూలుగా దేర్ ఇస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటారు కదా మబ్బు వెనకాతలు కూడా. అలాగే సిల్వర్ లైనింగ్ వెనకాతలు కూడా ఓ చిన్న చీకటి ఉంటుందన్నమాట. ఇవాళ మనం ఒక మంచి పని చేసుకోబోతున్నాం, కానీ దానికి ముందుగా మనకు అత్యంత ఆత్మీయుడు, సినిమా పరిశ్రమలో సినిమాల్లోనే కాదు సినిమా పరిశ్రమలో కూడా ఒక ముఖ్య పాత్రను పోషించినటువంటి చాలా మంచి నటుడు, మంచి స్నేహితుడు శ్రీ నారాయణ గారు పరమపదించారు ఇవాళ ఉదయం. ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనంగా ఆయనకు అంజలి కట్టిద్దాం. అవకాశం ఎలా వచ్చిందంటే ప్రొడ్యూసర్కి నేను ప్రొడ్యూసర్ని కాబట్టి, అంతకు మించి నాకు వేరే అర్హత ఏం లేదు. వాడు పిలిచి నాకు సినిమాలో చిన్న వేషం ఉంది నాన్న నువ్వు చేసి పెట్టాలి అన్నాడు, చేశాను అంతే తప్ప. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ తెలుగులో తీస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. వాడు గతంలో 5-6 సినిమాలు తమిళలో తీశాడు. మంచి సినిమాలు చేయాలనే తాపత్రయం, అప్పుడప్పుడు చేతులకు కూడా మేజోళ్ళు వేసుకుంటుంటాడు, అందువల్లే అంటే చేతులు కాల్చుకోవడం అనమాట. అయినా కూడా వాడికి ప్యాషన్, సినిమా తీయాలనేది ఒక ప్యాషన్, మంచి సినిమా తీయాలనేది ప్యాషన్. చాలామందికి తమిళ సినిమా పరిశ్రమలో చాలా మందికి మొట్టమొదటి అవకాశాలు వాడే ఇచ్చాడు. ఇవాళ చాలా పాపులర్ అయిన దర్శకుడు వెంకట్ ప్రభు, సముద్రకని వీళ్ళందరికీ కూడా మొట్టమొదటి అవకాశాలు వాడే ఇచ్చాడు సినిమాల్లో. ఇవాళ హీరోలుగా ఉన్న చాలామందికి కూడా వాడే అవకాశాలు ఇచ్చాడు. ఇవాళ మీరందరూ కలిసి వాడికి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఓ సినిమా తీశాడు. ఈ ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఇచ్చేసిన మీ అందరికీ కూడా వాడి తండ్రిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సభను మీ అందరి అనుమతితోటి ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు, ఇక్కడ ఇంచుమించు మా కుటుంబమే ఉంది, సినిమా పరిశ్రమ అంతా మా కుటుంబమే. అలా కాకుండా రక్త సంబంధం చూసుకున్నా కూడా మా అన్నయ్య విశ్వనాథ్ గారు ఉన్నాడు, ఇంకో అన్నయ్య చంద్రమోహన్ ఉన్నాడు. అలా కాకుండా తమ్ముళ్ళు, ఇప్పుడు దుర్మార్గుడు భరణి, అందరూ మాకు కావాల్సిన వాళ్ళే, ఆత్మీయులే, నన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళే, నన్ను వినిపించిన వాళ్ళే, నా వేలు పట్టుకుని ఇంకా నడిపిస్తున్న వాళ్ళే. ఈ అందరి మధ్య ఈ సినిమాకు సంబంధించిన సంగీతం పాటల విడుదల కార్యక్రమానికి సంధానకర్త సామాన్యమైన విషయం కదా. 2000 ఎపిసోడ్లు చేయడం అంటే ఆవిడ చాలా ఆషామాషిగా తీసుకుంటుందేమో, కానీ మీరు ఎక్కడ ఉండాలి. నేను వచ్చి తీసుకున్నాను మైక్ కాబట్టి మీకు ఆ స్వతంత్రం లేదు. ముందుగా చెప్పిందే చెప్తూనే భరణి అన్నాడు. చెప్పిందే చెప్పడం మాత్రమే కాదు, అది ఇంతకుముందు చెప్పలేదు అనిపించేటట్టు చెప్పడం గొప్ప విశేషం. ప్రిపేర్డ్గా ఉండడం అనేది వేరే విషయం. ఏదో మగ్గు చేసి ముక్కును పెట్టుకుని చిలక పలుకుల్లా మాట్లాడడం కాకుండా కొన్ని కార్యక్రమాల్లో ఆవిడతో కలిసి నేను వేదికను పంచుకునేటటువంటి అదృష్టం నాకు దక్కింది. అతిశయోక్తి కానే కాదు. ఐ లర్న్ సో మచ్ వాచింగ్ హర్. ఎంత సమయస్ఫూర్తి, భాష మీద ఒక పట్టు, ఎప్పుడు నవ్వుతూ, ఏ విధమైన భేషజం లేకుండా, ఏ విధమైన ఈగో లేకుండా తన పనిని తాను అద్భుతంగా చేస్తూ, తను ఎందుకోసం ఆ పని చేస్తుందో ఆ కార్యక్రమానికి ఇంకా అద్భుతాలు సృష్టించేటటువంటి వ్యక్తి సుమ. అడిగిందే తడవుగా ఇవాళ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యాన సామ్రాజ్ఞి అనాల, వ్యాఖ్యాన సరస్వతి బిరుదు ఇచ్చారు. నేను వ్యాఖ్యాన సామ్రాజ్ఞి అంటుంటాను అన్నమాట. నిజంగానే ఇది చాలా అరుదుగా జరిగేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే కాలంలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. తెలుగు అంటే ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు మాతృభాషగా కాకుండా
తెలుగుదనం అలా ఉట్టిపడేటటువంటి ఒక సంధానకర్త. నా టైం అయిపోయిందా? లేదమ్మా, ఐఎమ్ ఓన్లీ 68 నా. ఇంకా కనీసం 10 ఏళ్ళు పని చేయాలనుకుంటున్నాను, 10 ఏళ్ళు పాడాలనుకుంటున్నాను. అది దట్ ఈస్ మోర్ జస్ట్ ఫర్ జోక్స్, డోంట్ వరీ అబౌట్. దానికి కూడా ఏదైనా ఆవిడ ఇస్తుంది రిపార్టీ, నేను మైక్ ఇవ్వలేదు. మొన్న ఒక రోజున వచ్చి, బాగుంది సార్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అంటే, ఏముందమ్మా రంగులు వేస్తాం కదా మేము, మరి నువ్వో అని అడిగాను ఆమె. నేను విగ్గుకు రంగేశాను సార్ అంది. జస్ట్ ఇన్స్టాంటేనియస్ అనమాట. ముచ్చటగా ఉంటుంది ఆవిడ ఈ కార్యక్రమం చేసిన. ముఖ్యంగా చివరిన అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం అనేది ఆనవాయితీ కాదు. నేనేం మాట్లాడాలో నాకేం తెలియదు, అందుకని నన్ను ముందుగా ఆహ్వానం అన్నారు. కానీ ఆహ్వానం దీంతో పాటు విచ్చేసిన ఈ పత్రికలకు సంబంధించిన అందరికీ, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన అందరికీ, మా అబ్బాయి తరఫున, వాడి సంస్థ తరఫున, నా తరఫున అందరికీ కృతజ్ఞతలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. తర్వాత కార్యక్రమం అంతా కూడా చిరంజీవి సౌభాగ్యవతి వ్యాఖ్యాన సామ్రాజ్ఞి అంటే ఇంకా మంచి బిరుదు కావాలా? చిరంజీవ. మళ్ళీ ఆవిడ నాకు ఇస్తున్నట్టు ఉంటున్నాం. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. ఇక టీజర్ లాంచ్ 3 ముక్కల్లో ఈ సినిమా టీజర్ ఒకటి తయారు చేశారు మధుమిత గారు. మధుమిత గారికి విపరీతమైన ప్యాషన్ సినిమాల మీద. ఆవిడ చేసినటువంటి మొట్టమొదటి సినిమా వల్లమై తారాయో అనే తమిళ సినిమాకి ఆవిడ అవార్డుని అందుకున్నారు, స్టేట్ అవార్డుని. ఆ తర్వాత ఇంకో సినిమా చేశారు, అది కూడా సక్సెస్ సాధించారు. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో రెండిట్లోనూ 3 ముక్కల్లో కథ చెప్పాలనుకుంటున్నారు ఆవిడ. ఆ కథ తాలూకు టీజర్ ఏమిటో మనకి చూపించడానికి వేదిక పైన ఆహ్వానిస్తున్నాము శ్రీనివాస్ అవసరాల గారిని అండ్ అలాగే రాజీవ్ సుమా కనకాల గారిని. ఇంకా తెలుసు టీజర్ మాకు మీరు చూపించే ముందు, యాక్చువల్లీ మీరు వచ్చే ప్రతి కార్యక్రమాల్లోనూ నేను ఒక స్టూల్ అడుగుతూ ఉంటాను మీతో మాట్లాడడానికి సమానంగా. ఇవాళ దొరకలేదు, కానీ మీరు మాట్లాడే ముందు ఒకసారి పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి నేను. సార్ ఉన్నాయి ఇంకో 2 కావాలి. రాజీవ్ గారు ఇక్కడ మర్యాద ఇవ్వాలి కాబట్టి 3 ముక్కల్లో సినిమా గురించి అడుగుతాను అనుకుంటున్నారా? సుమ గురించి చెప్పండి. సుమ గురించా? సినిమా గురించి వండర్ఫుల్ వర్స్ట్ వైఫ్. నేనే చెప్తాను నీ గురించి. ముక్కు సూటి మనిషి 3 ముక్కల్లో. వర్స్ట్ వైఫా? ఇంత మాట అనేసావు రాజా నువ్వు. ఏంటది చెప్పు. WWF www.com. వరల్డ్ వైడ్ వెబ్ గురించి మాకు తెలుసు, నువ్వు ఇంటికి రాని సంగతి చెప్తాను నేను. ఇప్పుడు సినిమా గురించి చెప్పు. 3 ముక్కల్లో సినిమా ఆవిడ మధుమిత గారు ఏం ఆలోచించి సినిమా తీశారో తెలియదు, చూసి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ మూవీ. 3 ముక్కల్లో I wish all success. I wish all success. 3 ముక్కలు చాలా ముక్కలు అడుగుతున్నావు. ఇక్కడ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ సాహసం చేయలేను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఐ సీరియస్లీ విష్ బెస్ట్ ఆఫ్ లక్. చరణ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. లేదు సార్, నాకు వద్దు, చిచ్చి ఇది కాదు సార్, ప్లీజ్ ప్లీజ్ మీరు అలాంటివి చేయకండి. నాకు నా అంటే ఐ షుడ్ థ్యాంక్ యూ. నో ప్లీజ్ ప్లీజ్ సార్. నాకు ఒకటి మాత్రం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇందాక డబ్బింగ్ చెప్తూ అట్నుంచి వెళ్ళాను, సుమ్మ ఫోన్ చేసింది, చరణ్ గారు వచ్చి రాజీవ్ గారు మిమ్మల్ని బుక్ చేశారన్న. లేదు సార్, నేను గర్వంగా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ కనుక వచ్చి కూర్చోకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని, ఎందుకంటే మా నాన్నగారి గురువు గారు అక్కడ ఉన్నారు,
ఆయనకి దండం పెట్టుకున్న అవకాశం కలిగింది. పెద్ద ఆయన, ఇంకా గానగంధర్వుడు ఆయన ఉన్నాడు. ఆయన ముందు మాట్లాడడానికి సాహసిస్తున్నా అన్ని మాటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఆయన మించిన ఆయన ఎవరు ఉండరు. ఆయన వాయిస్ ఇందాక అక్కడ పక్కన కూర్చొని యాక్టర్గా అక్కడ ఆ 4వ చైర్లో కూర్చున్నా, అంత దీంట్లో కూడా ఆయన వాయిస్ మాత్రమే మాట్లాడుతుంటే చక్కగా చాలాసేపు ఎంజాయ్ చేశాను. చరణ్ గారు ఒకవేళ గనక ఈరోజు ఇక్కడ గనక ఏం అదృష్టం, నా అదృష్టానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అలాగే గొప్ప నటుడు ఆయన చంద్రమోహన్ గారు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఆయన చేసిన క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసినా అలా చంద్రమోహన్ గారా అరే అని చూసి ఎంజాయ్ చేసే అలాంటి నటుడు. పెద్ద ఆయన భరణి గారు తత్వాలు బాగా చెప్తారు ఆయన. సో ఆయన, అలాగే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మొన్న మీట్ అయ్యాను కానీ ఆయన గురించి మాట్లాడారు. అందరూ, కోటి గారు, ఇలాంటి మహానుభావులు వీళ్ళందరినీ కలిసే అవకాశం, చూసి ఆనందించే అవకాశం కల్పించినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్, మీ టీం అందరికీ గొప్ప సక్సెస్. థ్యాంక్ యూ సార్. అక్కడే ఉండు, మీకు ఇంకా యాంకర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆస్వల్ శ్రీనివాస్ గారు, మీరు యాజ్ అ డైరెక్టర్ ముందుగా చరణ్ గారి బొకే తీసుకోండి. ఇచ్చేది అడగబోయింది వేరు. ఓకే, ఇప్పుడు ఆ బొకే ఇలా ఇచ్చేయండి. మైక్ నేను మీ చేతిలో పెట్టబోతున్నాను. ఊహల గుసగుసలాడే అనేటువంటి సినిమాని మాకు అందించారు. మరి 3 ముక్కల్లో అని టైటిల్ ఎలా ఉందంటారు? నన్ను అంటే ఊహలు గుసగుసలాడే ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకపోతే సుమా గారు నన్ను ఆ ప్రాబ్లం నుంచి బయటేశారు. ఇప్పుడు ఆవిడ నాకు మైక్ ఇచ్చి ప్రాబ్లంలో పెడుతున్నారు. సో ఐ థింక్ నాకు 3 ముక్కల్లో చెప్పమంటారేమంటే జోక్ గుర్తొచ్చిందండి. ఎవరో విన్స్టన్ చర్చిల్ దగ్గరికి వచ్చి, ఈరోజు మీతో 3 ముక్కలన్నా మాట్లాడిస్తాను బెట్ కట్టానండి, ప్లీజ్ 3 ముక్కలన్నా చెప్పండి అంటే ఆయనేమో యూ లూజ్ అన్నాడు. సో ఎక్సలెంట్. నాకు యాక్చువల్లీ పోస్టర్స్ చూస్తుంటే నాకు అష్టాచమ్మ రోజులు గుర్తొస్తున్నాయండి. సేమ్ నాని నేను ఎలాగైతే ఫస్ట్లో ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాము అండ్ ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు మా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ సంథింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. అండ్ డైరెక్టర్ గారికి అండ్ చరణ్ గారికి అంటే నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. యూజువల్గా నిజంగా బొకే అందుకోవాల్సిన వారు ఫస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఇంత కష్టపడి మీరు సినిమా చేసి ఇంతమంది టెక్నీషియన్స్ని మీరు పరిచయం చేస్తున్నారు. ఒక కొత్త, నాకు ఇంకా అంత వయసు రాలేదు, నేను పదారే. చరణ్ గారు ప్లీజ్. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు, అలాగే సినిమాటోగ్రఫర్ని పరిచయం చేస్తున్నారు, రాకేంద్ర మౌళిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీ ద్వారా. అందుకని మీరు అభినందనీయులు. ముందుగా ఇక మీరు మాట్లాడండి. తెలుగు అంత స్పష్టంగా రాదు, క్షమించాలి. ఫ్రీగా మాట్లాడతాను, పెద్దవాళ్ళందరూ ముందున్నారు. పిలవంగానే వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది యూజువల్గా లాస్ట్లో పెట్టుకుంటారు, కానీ మా సినిమాలో ప్రతి వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ అందరికీ థ్యాంక్ యూలు చెప్పుకుంటూనే ఉంటారు. కొంచెం మమ్మల్ని క్షమించండి. ఫస్ట్ టీజర్ లాంచ్ చేసేటప్పుడు యూజువల్గా నాకు చాలా కంగారుగా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. కానీ ఇవాళ ఫస్ట్ టీజర్ చూసి రెస్పాన్స్ చూడగానే కొంచెం స్టేబిలైజ్ అయింది నా పల్స్. బట్ అది ఆ బీపీ ఆఖరికి సినిమా రిలీజ్ అప్పుడు చాలా ఇంకా వేరెక్కడో ఉంటుంది. బట్ I'll try to control myself. The reason I'm on stage right now is to introduce our crew and cast. నేనే కొత్త ఈ ఇండస్ట్రీలో, సో I've taken the responsibility to introduce our young crew and the cast. Firstly, ఎక్కడ మొదలెట్టాలో తెలియదండి. I'll start with the lead. రాకేంద్ర మౌళి. ఇది యాక్చువల్గా తమిళ్లో సినిమా తీయాలని అనుకున్నాం. దాని తర్వాత తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వీ వాంటెడ్ అ రైటర్. రాకేందు హెల్ప్ మీ అవుట్ విత్ ఆరణ్యకాండం. శశాంక్ రాసిన డబ్బింగ్లో ఎక్కువ కూర్చున్నది రాకేందునే. సో వీడు బాగా రాస్తాడు అనుకొని వి బ్రాట్ హిమ్ టు ది ఆఫీస్. రప్పించి డైరెక్టర్ గారితో ఇంట్రడ్యూస్ చేసి
రాకేందో రాస్తాడు అనుకున్నాం. తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ ఆర్టిస్ట్స్. తెలుగులో ఎవరిని పెట్టి చేద్దాం అనుకున్నప్పటికీ క్యాపిటల్ ఫిల్మ్స్కి 3 ముక్కల్లో చెప్పాలంటేకి అందరూ పెద్దవాళ్ళే, బడ్జెట్లో మాకు సెట్ అవ్వలేదు. సో యూట్యూబ్లో ఎక్కడో సెర్చ్ చేసేటప్పుడు రాకీ ఒక వీడియో ఒకటి చూసాం, అండ్ డైరెక్టర్ వాజ్ థరోలీ ఇంప్రెస్డ్ విత్ వాట్ హీ హ్యాడ్ డన్. అండ్ అలా రాకీని అడగడం అయింది, రాకీ ఒప్పుకోవడం అయింది, అండ్ సినిమా కూడా అయిపోయింది. సో అలాగే రాకీ హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్. పాటలు రాశాడు, డాన్స్ ఎలాగో హీరో అన్నప్పుడు చేయాల్సిందే. పాటలు రాశాడు, అక్కడక్కడ డైలాగులు కూడా రాసేసాడు. సో ప్లీజ్ వీడియో బ్రైట్ ఫ్యూచర్ ఉందని ప్లీజ్ బ్లెస్ చేయండి అందరూ. తర్వాత వెంకీ. శ్రీనివాస్ గారి, అవసరాల శ్రీనివాస్ గారి నేమ్ కూడా మేము వీఆర్ కన్సల్టింగ్, బట్ అగైన్ యూ వుడ్ హావ్ బీన్ అగైన్ వెరీ బిగ్ ఫర్ ద ఫిల్మ్. సో అందుకని నేను డబ్ చెప్పాను అనమాట. బట్ అగైన్ ఐ హోప్ తెలుగులో he will make a dent and come up big. God bless. Please dubbing నేర్చుకోవద్దు. ఐ మీన్ నేను డబ్బింగ్ చెప్తాను, నువ్వు తెలుగు నేర్చుకోవద్దు. ఓకే. తర్వాత అదితి వీళ్ళ ముగ్గురులో సీనియర్ మోస్ట్. వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ అనమాట. షూటింగ్కి లేట్గా వస్తారు. ఇవాళ ఎందుకో నేను అందుకే 4 గంటలకు అని చెప్పి వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకొచ్చాను. హైదరాబాద్ కాబట్టి కొంచెం త్వరగా రాగలిగారు. బట్ యా, దిస్ ఇస్ ద యంగ్ లాట్ హూ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ దిస్ ఫిల్మ్. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్. ఏఆర్ రెహమాన్ లాగా ఉన్నాడని చెప్పి చాలా తిట్లు తిన్నాడు ఇప్పుడే ప్రెస్లో తమిళనాడులో. నాకు ఐ కెన్ ఓన్లీ సే దట్ దీస్ ఆర్ అ వెరీ ప్రామిసింగ్ టాలెంట్స్ అని. కానీ సినిమా బయటకు వచ్చిన తర్వాత మీరందరూ జడ్జ్ చేసి వీళ్ళు అదే వర్త్ అన్నది మీరు చూసి వీళ్ళు మీరు బ్లెస్ చేయాలి. ఇలా కాకుండా ఈ చిన్నపిల్లల్ని వీళ్ళందరినీ చిన్నపిల్ల నాకే వయసు అయిపోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం కాకుండా నాకు ఈ సినిమాకి తెలుగులోకి నేను వస్తున్నాను, ఇలా నేను చేయాలి అన్నప్పుడు నాకు సపోర్ట్ చేసి